Hello all, welcome back to our channel. Nenu మీ సినిమా టికెట్ దురందర్ మూవీ రివ్యూ. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా అడ్వాన్స్గా సెట్ చేసిన అంచనాలని పూర్తిగా అందుకోలేదు. అథర్విక్ దర్శకత్వంగా వహించిన ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే భారీ హైప్ క్రియేట్ చేసింది. మాస్, ఇంటెన్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎలిమెంట్స్ అన్నీ ఉండటంతో ఆ హైప్కి తగ్గట్టే సినిమా ఉంటుందేమో అనుకున్నాం. కానీ థియేటర్లో కూర్చున్న తర్వాత అవి అంతగా పనిచేయలేదు. స్టోరీ అండ్ ప్లాట్ సింపుల్గా చెబితే, ఇండియాకి లింక్ ఉన్న ఒక ఏజెంట్ పాకిస్తాన్లో ఉన్న మాఫియాను, దాని బ్యాక్డోర్ నెట్వర్క్ను బద్దలు కొట్టడానికి దాడులు చేస్తాడు. స్టోరీలో ప్యాట్రియటిజం, గూఢచారి, రివెంజ్ ఇలా అన్నీ ఉన్నాయి. కానీ సమస్య ఏమిటంటే ఇవి ఈపట్టికే చాలా సినిమాల్లో చూసిన పాయింట్లు. కొత్తదనం తక్కువ. మధ్యలో కొంత వరల్డ్ బిల్డింగ్ ప్రయత్నించారు, పాకిస్తాన్ సెటప్ చూపించారు. అవి మంచి ట్రై అయినా నిజంగా కన్విన్సింగ్గా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని మాస్ బ్లాక్స్, సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్లు బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే గ్యాప్గా పడిపోయింది. రివెంజ్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా వచ్చిందని. పెర్ఫార్మెన్సులు ఈ సినిమాలో రణవీర్ సింగ్ చెప్పాలంటే అతని సినిమా యొక్క స్పైన్. ఎప్పటిలా ఎనర్జీ, రేంజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్ టాప్ నాచ్. ప్రత్యేకంగా ఫైనల్ 30 నిమిషాల్లో అతని పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. కానీ కథ పరంగా రణవీర్కు కూడా స్కోప్ ఉన్నా డెప్త్ మాత్రం ఇవ్వలేదు. ఇమోషన్ అండ్ డ్రామా, డైరెక్టర్ చూపించలేను అనుకున్న ఇమోషన్, ఆ భారీతనం, ఆ శక్తి స్క్రీన్ మీద ఫుల్గా రాలేదనిపిస్తుంది. సీనులు ఉన్నాయి కానీ ఫీలింగ్ మిస్సింగ్. మిగతా పాయింట్లు దురందర్ సినిమా మొత్తం చూసినప్పుడు దీన్ని ఓ సిరీస్లా ప్లాన్ చేయడానికి ప్రయత్నించినట్టు క్లియర్గా తెలుస్తోంది. సెకండ్ పార్ట్కి హింట్ కూడా ఇచ్చేశారు. కానీ ఆ స్పైన్ ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం ఆ రేంజ్కు రాలేదు. ఓవరాల్గా రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్ కొంత మాస్ ఎలిమెంట్స్ తప్ప సినిమా మరీ కొత్తదనం ఇవ్వలేదు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.